హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్లో ఫస్ట్ చాప్టర్ 3 క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. మీలో ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ వీడియో పార్ట్ 2 అన్నమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనం పార్ట్ 2 నుంచి చదవాలి. కాంప్రహెన్షన్ చెక్ కూడా మనం పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2 చదువుతున్నా. The king turned round and saw a bearded man running towards them. His hands were pressed against his stomach, from which blood was flowing. When he reached the king, he fainted and fell to the ground. So మనం చదువుకున్నాం కదా, హర్మిట్ ఎవరు? హర్మిట్ ఒక మామూలు ముసల్వారు అనమాట. అసలు ఏం జరిగింది నేను మళ్ళీ రీకాల్ చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకుంటారని. సో ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుంటే తను ఎప్పుడు ఫెయిల్ అవ్వడు అని అనుకున్నాడు. తను సక్సెస్ అవుతాడు, మంచి రూలర్ అవుతాడని అనుకున్నాడు ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగితే. అయితే అతను వాళ్ళ మెసెంజర్స్ని, అంటే వాళ్ళ సైనికులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ప్రకటించమన్నాడు. అంటే ఎవరైతే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి నేను చాలా డబ్బు ఇస్తాను అని స్ప్రెడ్ చేయమన్నారు. అప్పుడు చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిఫరెంట్గా చెప్పారు, అలాగే కరెక్ట్గా చెప్పలేదని రాజు హర్మిట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఆ 3 క్వశ్చన్స్ ఏంటి? ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే, ఏదైనా యాక్ట్ తీసుకోవాలంటే దానికి సరైన సమయం ఏది, అలాగే ఎవరు అతనికి ఇంపార్టెంట్, అంటే ఏ వ్యక్తి అతనికి చాలా ఇంపార్టెంట్. అలాగే 3rd క్వశ్చన్ ఏంటంటే, అతనికి చాలా ముఖ్యమైన పని ఏంటి చేయటానికి. ఇవి అన్నమాట 3 క్వశ్చన్స్. అయితే వాళ్ళెవరూ సరిగ్గా సమాధానం చెప్పలేదని అతను హర్మిట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. సో హర్మిట్ అనే అతను ఒక ముసలి ఆయన అనమాట. అలాగే అతను వుడ్లో ఉండేవారు. వుడ్ అంటే నేను మీకు చెప్పాను కదా, అది చిన్న ఫారెస్ట్లో ఉండేవారు. ఇక్కడ మీనింగ్ కూడా ఇచ్చారు చూడండి. సో చిన్న ఫారెస్ట్లో ఉండేవారంట. అప్పుడు హర్మిట్ దగ్గరికి వెళ్ళి నార్మల్ క్లాత్స్తో వెళ్ళారు. అంటే మామూలు జనాలు ఎలా వేసుకుంటారో అలా నార్మల్ క్లాత్స్తో వెళ్ళారు. వాళ్ళ అతని హార్స్ని అలాగే బాడీ గార్డ్ని అక్కడ ఉంచేసి వెళ్ళారనమాట. అప్పుడు అతను హర్మిట్ డిగ్ చేస్తాడనమాట, గ్రౌండ్ని, అంటే తవ్వుతున్నాడు అనమాట. సో ప్లాంట్స్ని పెట్టడానికి తవ్వుతున్నాడు అనమాట. తవ్వుతుంటే మధ్యలో గ్రీట్ చేసి, అంటే విష్ చేసి ఇంకా మళ్ళీ తవ్వుతున్నాడు. అప్పుడు 3 క్వశ్చన్స్కి ఇది ఆన్సర్ చెప్పగలవా అని అడిగితే తను ఏం చెప్పకుండా తవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు అతను ముసలివారు కదా, సో అతనికి ఆయాసం వచ్చింది. అప్పుడు కింగ్ ఏమన్నారంటే, మీరు ఉండండి, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ స్పేడ్ ఏదైతే ఉందో అది తీసేసుకొని అతను డిగ్ చేసేసిన తర్వాత ఒకసారి ఆపి అడిగారు, మీరు ఇప్పుడన్నా చెప్తారా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అంటే అతనేమన్నాడంటే, నువ్వు అలసిపోయావు, నువ్వు రెస్ట్ తీసుకుని నేను తవ్వుతాను అని అన్నారు.
అప్పుడు అతని హర్మెట్ ఏమన్నాడంటే అప్పుడు కింగ్ ఏమన్నారంటే రాజు ఏమన్నారంటే మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే చెప్పకండి. ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే చెప్పండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంటే అప్పుడు సడన్గా ఒకడు ఎవరో పరిగెత్తుకొని వస్తున్నారని హర్మిట్ చెప్పారు. సో ఇక్కడ వరకు అయితే చూసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ద కింగ్ టర్న్ రౌండ్ అండ్ సా అ బియర్డెడ్ మ్యాన్. ఓకే, చదివేసాం. ఓకే, ఏంటంటే రాజు అలా చూసినప్పుడు ఒక బాగా గెడ్డమున్న అతను, బాగా దెబ్బ తగిలిన అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారనమాట. అతని చేతులు అనేవి స్టమక్ దగ్గర పట్టుకుని ఉన్నారు. ఆ స్టమక్ నుంచి రక్తం కారుతుందన్నమాట. అంటే గాయమైంది అక్కడ, చాలా పెద్ద గాయం. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళగానే అతను కాన్షియస్ అయ్యి పడిపోయాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు గ్రౌండ్ మీద. అప్పుడు ఇంకా ఆ కింగ్ అలాగే హర్మెట్ అతను బియర్డెడ్ మ్యాన్ బట్టలు తీసి చూస్తే అతని స్టమక్లో చాలా వౌండ్ ఉందన్నమాట, అంటే చాలా దెబ్బ తగిలింది. రాజు దాన్ని ఒక క్లాత్ని తీసుకుని వాష్ చేసి హ్యాండ్ కర్చీఫ్ని వాష్ చేసి అతని వౌండింగ్ దాని మీద, అంటే అతని స్టమక్ మీద రీడ్రెస్ చేస్తున్నారు, అంటే మళ్ళీ తుడుస్తున్నారు అన్నమాట. కట్టుతున్నారు, తుడుస్తున్నారు, అయినా కానీ అది ఆగట్లా. కానీ రాజు బ్లీడింగ్ స్టాప్ అయ్యేంత వరకు అతనికి రీడ్రెస్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్, ద మ్యాన్ ఫెల్ట్ బెటర్ అండ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. ఆ బియర్డెడ్ మ్యాన్ అప్పుడు కొంచెం బాగున్నాడు, అలాగే ఏదన్నా తాగటానికి ఇమ్మన్నాడు. ద కింగ్ బ్రాట్ ఫ్రెష్ వాటర్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. రాజు ఫ్రెష్ వాటర్ తెచ్చి అతనికి ఇచ్చారు. బై దిస్ టైమ్ ద సన్ హ్యాడ్ సెట్ అండ్ ద ఎయిర్ వాజ్ కూల్. The king, with the hermit's help, carried the wounded man into the hut and laid him on the bed. సో అప్పుడు ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయిందనమాట. కింగ్ ఇంకా హర్మెట్ కలిసి ఆ వౌండెడ్ మ్యాన్ని, ఆ బియర్డెడ్ మ్యాన్ని హర్మెట్ హట్ లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పుడు ఆ బియర్డెడ్ మ్యాన్ అతని ఐస్ క్లోజ్ చేసుకొని కాసేపు నిద్రపోయారు. The king, tired by his walk and the work he had done, lay down on the floor and slept through the night. సో రాజు కూడా అలసిపోయాడు కదా, అదే వర్క్ చేశాడు, మళ్ళీ ఇతనికి నయం చేశాడు, ఇదంతా వర్క్ చేసేసరికి అతను టైర్డ్ అయిపోయాడు. సో అతను వచ్చి హట్ లోపలికి వచ్చి కింద పడుకున్నారనమాట. When he awoke, it was several minutes before he could remember where he was or who the strange bearded man lying on the bed was. సో అతను ఆలోచిస్తున్నాడు, ఏంటంటే కింగ్ ఆలోచిస్తున్నాడు. అతను లెగిసాడు అనమాట. లెగిసినప్పుడు కొన్ని నిమిషాల తర్వాత అతను ఆలోచిస్తున్నాడు, అంటే అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అలా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్, "Forgive me," said the bearded man in a weak voice when he saw that the king was awake. "I do not know you and have nothing to forgive you for," said the king. సో ఆ బియర్డెడ్ మ్యాన్ బెడ్ మీద పడుకున్నారు కదా, బియర్డెడ్ మ్యాన్. సో ఆ బియర్డెడ్ మ్యాన్ రాజుని క్షమించమని అడిగారు. అప్పుడు కింగ్ ఏమన్నారంటే, మీరెవరో నాకు తెలీదు, అలాగే మీరు నన్ను ఎందుకు క్షమించమని అడుగుతున్నారు అని అంటే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. "You do not know me, but I know you.
I am that enemy of yours who swore revenge on you because you put my brother to death and seized my property. సో ఆ బియర్డెడ్ మ్యాన్ ఏం చెప్తున్నారంటే, నేను మీకు నేను మీకు తెలి నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. నేను మీ శత్రువుని, మీ మీద రివెంజ్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మీరు మా మా బ్రదర్ని చంపేశారు, అలాగే నా ప్రాపర్టీని సీజ్ చేశారు. సీజ్ అంటే అంటే పర్మిషన్ లేకుండా ఫోర్స్గా తీసేసుకున్నారనమాట, అంటే కబ్జా అనమాట. ఇది చెప్పారు. నెక్స్ట్ ఏమన్నారో చూద్దాం. I knew you had gone alone to see that hermit, and I made up my mind to kill you on your way home. But the day passed and you did not return. సో అతను ఏమంటున్నారంటే, బియర్డెడ్ మ్యాన్, నాకు తెలుసు నువ్వు ఆ హర్మిట్ని కలవటానికి ఒంటరిగా వెళ్తున్నావని. సో నా మైండ్లో నిన్ను చంపేయాలనే ఆలోచన వచ్చింది. అలా అని చెప్పారనమాట. బట్ ద డే పాస్డ్ అండ్ యూ డిడ్ నాట్ రిటర్న్. కానీ ఇంకా ఏమన్నారంటే, కానీ సాయంత్రం అయినా, మధ్యాహ్నం అయినా, చాలా టైం అయినా నువ్వు తిరిగి రాలేదు అని చెప్పారు. నెక్స్ట్, బట్ and I came up, so I left my hiding place and I came upon your bodyguard who recognized me and wounded me. I escaped from him, but I should have died if you had not dressed my wounds. I wished to kill you and you have saved my life. Now, if I live, I will serve you as your most faithful servant and will order my sons to do the same. Forgive me. సో అతను ఏమంటున్నారంటే, సో కింగ్ ఇంకా రాలేదని, మీరు ఇంకా రాలేదని నేను ప్లాన్ మార్చుకుందాం అనుకున్నాను. సో మీ బాడీ గార్డ్ పైన పైకి వెళ్ళాను. అప్పుడు మీ బాడీ గార్డ్ నన్ను గుర్తుపట్టి నాకు దెబ్బ తగిలిచ్చాడు, నన్ను కొట్టాడు. సో తన దగ్గర నుంచి నేను పారిపోయి వచ్చాను. కానీ నువ్వు నన్ను కాపాడుండకపోతే నేను చనిపోయేవాడిని అని అన్నాడు. నేను నిన్ను చంపాలనుకున్నాను, కానీ నువ్వేమో నన్ను కాపాడావు. ఇంకా ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను బతికితే నేను నీకు సేవ చేస్తాను, నీకు సేవ చేస్తాను, అలాగే మా సన్స్ని కూడా, అంటే వాళ్ళ కొడుకుల్ని కూడా తనకి సేవ చేపిస్తాడని అంటున్నారు, నన్ను క్షమించమని అంటున్నారు ఆ bearded man. Next, the king was very happy to have made peace with his enemy so easily and to have won him over as a friend. He not only forgave him but said he would send his servants and his own doctor to look after him, and he promised to give back the man his property. సో కింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ ఎనిమీయే ఫ్రెండ్లా మారారు కదా. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే అతన్ని క్షమించటమే కాకుండా వాళ్ళ సర్వెంట్స్కి చెప్పి వాళ్ళ డాక్టర్ని పంపించమన్నారు. అలాగే అతను కింగ్ ప్రామిస్ చేశారు ఏంటంటే, నీ ప్రాపర్టీని నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని ప్రామిస్ చేశారు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. Leaving the wounded man, the king went out of the hut and looked round for the hermit. Before going away, he wished once more to get answers to his questions. The hermit was on his knees sowing seeds in the beds that had been dug the day before. The king went up to the hermit and said,
For the last time, I beg you to answer my questions, wise man. సో ఆ బేర్డెడ్ మ్యాన్ని లేదా వౌండెడ్ మ్యాన్ని వదిలేసి బయటకు వచ్చి చూస్తే హర్మిట్ నిన్న డిగ్ చేశారు కదా. సో డిగ్ చేసిన బెడ్స్లో ప్లాంట్స్ అదే సీడ్స్ స్ప్రింకిల్ చేస్తున్నారనమాట. అయితే కింగ్ హర్మిట్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు ఏంటంటే, హర్మిట్, నేను నిన్ను చివరిసారిగా నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తావా లేదా అని అడుగుతున్నారనమాట. అప్పుడు హర్మిట్ ఏమంటున్నారో చూద్దాం. "You have already been answered," said the hermit, still bending down to the ground and looking up at the king as he stood before him. "How have I been answered? What do you mean?" సో హర్మిట్ ఏమన్నారంటే, నీకు ఆల్రెడీ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికిపోయినాయి అని హర్మిట్ చెప్పారు. చెప్తుంటే కింగ్ ఏమన్నారంటే, "హౌ హ్యావ్ ఐ బీన్ ఆన్సర్డ్? వాట్ డూ యూ మీన్? నాకు ఎలా ఆన్సర్ వచ్చినాయి, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్, "Do you not see?" replied the hermit. ఏమంటున్నారంటే, నువ్వు ఇంకా చూడలేదా అని అంటున్నారనమాట. అంటే నువ్వు ఇంకా తెలుసుకోలేదా, నీ ఆన్సర్స్ దొరికినాయని అని అంటుంటే, ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేయకుండా ఉండుండకపోతే నిన్ను ఆ వౌండెడ్ మ్యాన్ చంపేసేవాడు ఈ పాటికి అని చెప్పాడు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ వాజ్ వెన్ యూ వర్ డిగ్గింగ్ ద బెడ్స్. అప్పుడు ఏమన్నారంటే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు అతను ఏంటంటే, సో నీకు ముఖ్యమైన సమయం ఏదంటే నువ్వు బెడ్స్ తవ్వుతుందే నీకు ముఖ్యమైన సమయం అని చెప్పారు. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్, అండ్ టు డూ మీ గుడ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. Afterwards, when the man ran to us, the most important time was when you were caring for him. సో అతను ఏమంటున్నాడంటే, హర్మిట్ సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పారు. ఏంటంటే, నేను నీకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని, నేను నీకు చాలా ముఖ్యమైన వ్యక్తిని, ఎందుకంటే నువ్వు నాకు మంచి చెయ్యాలనుకున్నా, అండ్ అది నీకు చాలా మంచి ఉన్న గుణం అంటున్నారు. అలా afterwards when the man ran to us, the most important time was when you were caring for him. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ బియర్డెడ్ మ్యాన్ నీ దగ్గరికి వస్తున్నాడో, నువ్వు అతన్ని కేర్ చేస్తున్నదే నీకు చాలా ఇంపార్టెంట్ టైం, అంటే ముఖ్యమైన సమయం అని అంటున్నారు. బికాజ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ హిస్ వౌండ్స్, హీ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. So he was the most important man, and what you did for him was your most important business. సో అతను ఏమంటున్నాడంటే, హర్మిట్ ఏమంటున్నారంటే, ఇంకా ఒకవేళ నువ్వు అతనికి ఇలా సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ అండ్ వాట్ యూ డిడ్ ఫర్ హిమ్ వాజ్ ద మోస్ట్. ఒకవేళ నువ్వు అతనికి న్యాయం చేసి ఉండకపోతే అతను చనిపోయేవాడు, కానీ చనిపోతున్నప్పుడు నీతో ఫ్రెండ్ అవ్వకుండానే చనిపోయేవారు అని అంటున్నారు. సో అతను ముఖ్యమైన వ్యక్తి అంటున్నారు. నీకు అతను ముఖ్యమైన వ్యక్తి, అలాగే నువ్వు అతనికి ఏమైతే చేసావో అది నీ మనిషి గుణం, అంటే ముఖ్యమైన బిజినెస్ అని. Remember then, there is only one time that is important, and that time is now. It is the most important time because it is the only time we have any power to act. ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే నీకు ఉన్నది ఒకే ఒక టైం ఉంది, ఒకే ఒక సమయం ఉంది, అది ముఖ్యమైనది. అలాగే ఆ ముఖ్యమైన సమయం ఇప్పుడు, నౌ.
It is the most important time because it is the only time we have any power to act. ఆ ముఖ్యమైన సమయం ఇప్పుడే, ఎందుకంటే ఈ సమయంలోనే మనం ఏదన్నా చేయటానికి ఉండిద్ది కాబట్టి. నెక్స్ట్, ద మోస్ట్ నెససరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ you are without particular moment, for no one knows what will happen in the future and whether we will meet anyone else. The most important business is to do that person good, because we were sent into this world for that purpose alone. అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనితో నువ్వు ఎక్కువ టైం గడిపిన వాళ్ళే నీకు ముఖ్యమైన వ్యక్తి. అలాగే ఎవరికి ఏమీ తెలియదు కదా ఫ్యూచర్లో ఏం జరుగుద్దో, అలాగే మనం ఫ్యూచర్లో మీట్ అవుతామో లేదో కూడా తెలియదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఏంటంటే, అతనికి ముఖ్యమైన పని ఏంటి చేయటానికి అంటే, ఆ యొక్క వ్యక్తికి హెల్ప్ చేయటమే ముఖ్యమైన పని అని అంటున్నారు. ఎందుకంటే మనం ఈ పర్పస్ కోసమే ఈ వరల్డ్లోకి వచ్చామని హర్మిట్ అంటున్నారు. సో ఈ లెసన్ రాసింది లియో టాల్స్టాయ్. సో దాట్స్ ఫర్ టుడే. సో ఫ్రెండ్స్, మీరు ఎక్సర్సైజ్ ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.